హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. మాట్లాడుతున్నది దేవులపల్లి రేస్తా ఫ్రమ్ రామన్నపేట్, వరంగల్. ఈరోజు మాట్లాడాల్సినటువంటి టాపిక్ ఏంటంటే, ఈ మధ్య జరుగుతున్నటువంటి నేరాల ఘోరాలలో ఇదొకటి. ముఖ్యంగా ఇవి ఎక్కడ బయటపడతాయంటే, ఎప్పుడు బయటపడతాయంటే పొలిటికల్ లీడర్సు సంబంధించినటువంటి మనుషులైతేనేమో, లేక వేరే విఐపీల పిల్లల విషయంలో అయితేనే ఇవి ఇట్లా పెద్ద ఇష్యూలు అవుతాయి అన్నమాట. బయట చిన్న చిన్న మామూలుగా జనరల్గా కామన్గా జరిగేటి బయట చాలా జరుగుతున్నాయి. అవి బయటికి పొక్కవు. ఎందుకు పొక్కవు అంటే ఇంకా అది అలా ఇంకా చెప్పొద్దు. కానీ బయట ఇలా తయారైపోయారు, సమాజమే ఇలా తయారైపోయింది. ఇంకేం చేస్తాం ఇంకా. అయితే ఈ మైనర్ పిల్లలు మేజర్ వాళ్ళతోని ఎలా కనెక్ట్ అవుతున్నారు, ఎందుకు కనెక్ట్ అవుతున్నారు, దీనికి కారణం ఎవరైనా టీమ్స్ లాగా తయారై ఆ పిల్లల్ని పరిచయం చేస్తున్నారా, లేక ఇంకేం జరుగుతుంది వెనకాల అనేది కూడా మన ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే చాలామంది మైనర్ పిల్లలకు తెలియని పనులన్నీ కూడా బయట చూడబోతే అకృత్యాలు అలా జరుగుతున్నాయి అన్నమాట. ఆడపిల్లల విషయంలో మనం వెనకేసుకొచ్చుకోవాలి. బట్ ఎట్లా అంటే, ఆడపిల్లలు కూడా సక్రమంగా ఉండాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్లలు కూడా ఉండే విధంగా ఉండాలి. మగపిల్లలతోని ఊర్లో ప్రయాణాలు, తీర్థయాత్రలు తిరగాల్సిన పని ఏంటి? ఒక 15 years బేబీ, ఒక 15 years, 16 years, 17 years ఉన్నటువంటి బేబీ మైనర్ పిల్లలకి మగపిల్లలతో తిరిగే పనులేంటి? మగపిల్లలతో కలిసి పుణ్యక్షేత్రాలు తీసుకుపోయే పేరెంట్స్కి బుద్ధున్నదా? ఏ రకంగా ఏ ప్లాన్తో తీసుకెళ్ళిండ్రు, ఎందుకు తీసుకెళ్ళిండ్రు? మగపిల్లాడు వాడు 24 years అంటే వాడికి కోరికలు ఉంటాయి కదా. ఆ సెన్స్ ఎవరికి ఉండాలి? పేరెంట్స్కి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు అలాంటి పిల్లల్ని పట్టుకొని తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల్లో తీసుకెళ్ళి నిద్రలు చేయడాలు ఏంటి అసలు? మళ్ళీ తీరా సమయానికి వచ్చేసరికి డబ్బులు ఇస్తే డబ్బులు డిమాండ్ చేయడాలు. వాడు పొలిటికల్ లీడర్ ఏది ఉంటే వాడి నుండి డబ్బులు గుంజడానికి డబ్బులు డిమాండ్ చేయడాలు. డబ్బులు డిమాండ్ చేస్తే డబ్బులు ఇచ్చినంత మాత్రాన క్యారెక్టర్ మంచిదైపోతుందా చెప్పండి? ఒక 5 crores డిమాండ్ చేస్తున్నారంటే ఆ 5 crores ఇస్తే అమ్మాయి యొక్క క్యారెక్టరు సెట్ అయిపోతుందా అనేది పబ్లిక్ ఆలోచించాల్సినటువంటి విషయం అన్నమాట ఇది. ముఖ్యంగా సమాజం ఎక్కడ చెడిపోతుందంటే, ఈ మహిళా సంఘాలు ఇవన్నీ కూడా డిమాండ్ చేసేటి ఏంటంటే, ఇలాంటివి జరిగినప్పుడల్లా బయటకు వచ్చేస్తాయి సంఘాలు, మహిళా సంఘాలు వస్తాయి, డబ్బులు డిమాండ్ చేస్తాయి. లేకపోతే పంచాయతీలు తెంపుతాయి అన్నమాట. మధ్యలో ఇంత కమిషన్ అటో ఇటో తీసుకొని కొన్ని అటు ఇప్పించి, కొన్ని వీళ్ళు తీసేసుకొని, కొన్ని ఇంకేదేదో జరుగుతుంది అనమాట. అలా కాంప్రమైజ్ అయిపోతారు. ఇదొకటి కేసు. ఇలా కాంప్రమైజ్ అయిపోతే ఇంకోటి పుట్టుకొస్తుంది. ప్రతిదీ కూడా అంతే. ఇప్పుడు చాలా ఇయర్స్ నుండి జరుగుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. ప్రతి దాంట్లో కూడా పెద్ద మనిషి పెత్తనాలు చేస్తూనే ఉన్నారు. ఈ మహిళా సంఘాలు ఇలాంటి వాటికి ఉరకసుడు కూడా నాన్సెన్స్ అనిపిస్తుంది నాకైతే. నాన్సెన్స్. ఎందుకంటే అమ్మాయి మైనర్ బాలికని ఇది చేసిండు అని చెప్పేసి ఒక అబ్బాయిని నిందించడానికి లేదు. ఇప్పుడు వాని అయ్యా బండి సంజయ్ అనేటోడు పొలిటికల్ లీడర్ అయ్యి ఉండొచ్చు. వాడిని ఎట్లా బ్లేమ్ చేద్దామా అని చెప్పేసి పిల్లాడు చేసిన తప్పుకు తండ్రిని బలి చేయడానికి లేదు కదా. ఎవడు చేసిన తప్పుకు వాడే శిక్ష అనుభవిస్తాడు. వాడికి ఇష్టం ఉండి తిరిగిండా? మరి పేరెంట్స్ ఎందుకు తీసుకెళ్ళిండ్రు? అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఎందుకు తీసుకెళ్ళిండ్రు పుణ్యక్షేత్రాలకి, ఫంక్షన్స్కి, ఇక్కడికి? మరి పేరెంట్స్ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. మీడియా ముందుకు వచ్చి పేరెంట్స్ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ మహిళా సంఘాలు కాదు చెప్పుకోవాల్సింది. ఫస్ట్ దగ్గరకు వచ్చి బయటకు వచ్చి మీడియా ముందు మహిళా సంఘాలు కాదు అరవాల్సింది, పేరెంట్స్ చెప్పాలి అసలు విషయం ఏంటనేది. చెప్తే ఆ అమ్మాయిని ఏ ఉద్దేశంతో ఆ అబ్బాయికి ఎవరు కలిపినరు, ఏం కథ, ఏం జరిగింది, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా కొనసాగింది, వాళ్ళు అంత దూరం ఎందుకు
రిలేషన్ కంటిన్యూ చేస్తూ వెళ్ళారు. అమ్మాయికి 15 ఇయర్స్ అంటున్నారు కాబట్టి ఆ అమ్మాయి అబ్బాయితోని స్నేహం ఎలా కుదిరింది, ఎందుకు కుదిరింది, ఎవరెవరు తీసుకెళ్ళిండ్రు, ఎక్కడికి తీసుకెళ్ళిండ్రు, ఈ ప్రోగ్రామ్ ఎక్కడ జరిగింది, వాడు అనామయిషిగా అబ్బాయి ఒకటే వచ్చి డైరెక్ట్ వచ్చి అమ్మాయిని అది చేయలేరు కదా, ఎవరు చేయలేరు అంత అది డేర్ చేసి. బండి సంజయ్ అనే వ్యక్తి కూడా పిల్లలకి చెప్పుకోవాలి, మగపిల్లలు బయటికి వెళ్ళినప్పుడు బిడ్డ ఇలా ఉండాలి, ఇది సమాజం ఇలా ఉంటుంది, నచ్చితే నచ్చిన దాన్ని ఒక తాన్ని లవ్ చేసుకో, లేకపోతే అవసరమైతే పెళ్లి చేయమంటే పెళ్లి చేస్తాం అని చెప్పేసి పిల్లలకు చెప్పుకొని బయటికి పంపించాలి. సమాజంలో బయటకు వస్తున్నప్పుడు, సమాజ పౌరులుగా ఎదిగినప్పుడు, ఒక మేజర్ స్థితికి వచ్చినప్పుడు చెప్పాలి. ఇటువంటి విషయాలు కూడా మగపిల్లలకు తల్లిదండ్రులు చెప్పుకోవాలి కంపల్సరీ. బయట ఆడపిల్లలు ఉంటారు, మరి ఏ నేరం ఎట్లా మీదికి ఎట్లా ఇసిరేసేది తెలియదు, కాబట్టి ఇట్లా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ, అలర్ట్గా, ఇలాంటి ఏదో పనులు చేయబోమాక అని చెప్పేసి బయటికి పంపించేటప్పుడు ఒక మైనర్ స్థితి నుండి మేజర్ స్థాయికి ఎదగంగానే అన్ని బుద్ధులు జ్ఞానాలు చెప్పుకోవాల్సింది మగపిల్లలకు ఎవరు? తండ్రులు చెప్పుకోవాలి, తల్లులు చెప్పలేరు. ఒకవేళ తల్లులు చెప్పినా వినని పిల్లలు ఉంటారు కావచ్చు, బట్ ఎవరో ఒకరైతే పేరెంట్స్ అయితే కంపల్సరీ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎంతైనా. మరి ఈ అమ్మాయి వెళ్ళి 3 నెలల నుండి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుందా కేసు పెట్టి? అమ్మాయి పేరెంట్స్ ఏమంటున్నారు? అమ్మాయి పేరెంట్స్ యొక్క ఆలోచన ఏంటి? అమ్మాయి పేరెంట్స్ కలిసి పోయి కేసు పెట్టినరా, లేకపోతే మధ్యలో కలిసి కేసు పెడతానరా? ఎవరు కేసు పెడతానరు, ఎవరిపై ఏం ఆశించి చేస్తున్నారు అనేది కూడా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ రోజులల్లా చాలా మటుకు ఎట్లా బ్రతుకుదామని చూసేటోళ్ళే. ఒకరి పేరు చెప్పుకొని ఇంకొకరు డబ్బులు గుంజేసి కొని అలా బ్రతికిడిస్తున్నారు. నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నా, జరుగుతున్నాయి అట్లా బ్రతుకుతున్నారు. ఇక ఎవరి బ్రతుకు లోపలికి ఎట్లేసి వచ్చి చూసి అంత అవగాహన ఇంబడి చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. లంగలు తయారైనరు, దొంగలు తయారైనరు అంతే. ఇంకా వాటిని వేరే మరిచి చెప్పడానికి కూడా ఏం లేదు పర్టికులర్గా చెప్పడానికి. ఎందుకంటే ఇప్పుడు బండి సంజయ్ కొడుకుది ఒకటే కాదు కదా ఇష్యూ. ప్రతి ఒక్కరికి ఇంట్లో మగపిల్లలు ఉంటారు, ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు. ఎవరికి అన్యాయం జరగకూడదు, ఎవరు కావాలని కూడా ఇలాంటి తప్పులు చేయమని ప్రోత్సహించకూడదు, ప్రోత్సహించరు కూడా. బట్ మనం ఇది పెద్ద ఇష్యూ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు చేసిన నేరానికి పెద్దలు శిక్షార్హులు కాదు, అది ఏ పార్టీ అయినా కానివ్వండి. ఇప్పుడు కేటీఆర్ గారి మీద ఎన్నో ఆరోపణలు చేసిండ్రు, అవసరం లేని చెడామడ తిట్టి పడేసిన అవసరం లేదు అలాంటి. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేకుండా ఇంకొకరు ఇన్వాల్వ్ అవ్వరు కదా ఎవరి లైఫ్లోకైనా. కాబట్టి బయట వేరే సినీ ఫీల్డ్ నుండి ఆరోపణలు వస్తే నేను ఖండించడం జరిగింది. ఎవరిపై సొసైటీలో ఎవరి పరువు తీయడానికి ఇట్లా తయారైందని చెప్పేసి మాట్లాడడం జరిగింది కంపల్సరీ. బట్ ఇప్పుడు ఈ అమ్మాయి ఏమో మైనర్ బాలిక అయిపోయింది, సంజయ్ కొడుకు ఏమో మేజర్ అయిపోయాడు. వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ కుదిర్చింది ఎవరు, ఎలా ఫ్రెండ్షిప్ కుదిరింది, ఎందుకు అనేది పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతనే కేసు డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరి పిల్లలైనా కానివ్వండి, మా పిల్లలైనా మీ పిల్లలైనా ఎవరి పిల్లలైనా ఒకటే అమ్మ. అయితే ఈ మహిళా సంఘాలు ఇలా బయటకు వచ్చి ఉర్రడం వల్ల, ఈ చేయడం వల్ల, ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకొకటి తయారవుతాడు, పుట్టుకొస్తాడు. అరే వాడు అట్లా చేసిండట్రో, మనం ఇంకొకటి చేస్తే ఏమవుతుంది? ఇలాంటి ఇష్యూస్ పెద్దది చేయకూడదు, ఎప్పుడు కూడా పెద్ద రాద్ధాంతం చేయకూడదు. పేరెంట్స్ కూర్చొని మాట్లాడుకోవాలి, సమస్య పోతుంది. సమస్య అనేది ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. ఎందుకు అట్లా జరిగింది, ఎవరు దీనికి కారణం, ఎవరు, పిల్లలు తెలియక తప్పు చేశారా, పిల్లలు తెలిసి తప్పు చేశారా, లేదా పిల్లల మధ్య ఉన్న పెద్దలు ఎవరు, దీని అంతటికి కారకులు ఎవరు, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి ఉసుగొల్పుతున్నారు అనేది కూడా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు బండి సంజయ్ మాట్లాడేటప్పుడు కూడా సోయించుకోవాలి ఎట్లయినా. ఎప్పుడంటే ఎవరి మీదనైనా ఆరోపణలు చేసేటప్పుడు వచ్చిన ఆరోపణలు మంది మాటలు పట్టుకొని ఒర్రద్దు, ఎగరద్దు. ప్రతిదీ కూడా అవగాహనతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ రోజున కేటీఆర్ గారిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు కాబట్టి కంపల్సరీ మాటకు మాట తిరిగి ఇచ్చేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి మహిళా సంఘాలు కూడా అంతే కదా. అప్పుడు ఆ రోజున అట్లా మాట్లాడండి కాబట్టి ఈ రోజుని ఇట్లా వీడిని తిట్టాలని రూల్ ఏం లేదు. బట్ ఏంటంటే ఎవరి జ్ఞానం వానికి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే
బట్ బండి సంజయ్ కొడుకు చేసేటువంటి పనులు కరెక్ట్ అని ఎవరు ఒప్పుకోరు. వాడికి మైండ్ మెచ్యూర్ అయి ఉన్నాడే కాబట్టి వాడికి కాస్త సెన్స్ ఉండాలని నేను చెప్తున్నా. సెన్స్ ఉండాలి. వాడు చదువుకున్న పిల్లోడు, ఒక కేంద్ర మంత్రి కొడుకైనంత మాత్రాన వాడికి కూడా కొంచెం కొన్ని క్వాలిటీస్ ఉండాలి కదా. చదువుకున్న పిల్లోడు రేపు పొద్దున సమాజంలోకి వస్తే ఇలాంటి నేరాలు ఒకవేళ మరి నాపై ఏమైనా నేరం పడితే నా పరిస్థితి ఏంటని చెప్పేసి వానికి సోయి ఉండాలి కదా. కనీసం వాడేం మైనర్ కాదు కదా వాడు. మనకి సోయి ఉండాలి. మనకి సోయి లేకుండా ఎట్లా చేసిండు, ఏం కథ, ఎందుకు మరి అమ్మాయిలు ఎందుకు ఇలా తయారవుతున్నారు? 15-16 ఏళ్ళకి వాళ్ళకి సెక్స్ కావాల్సి వస్తుందా? అంత సెక్సువల్ నీడ్స్ ఎందుకు అవసరపడుతున్నాయి? పిల్లలు ఎందుకు ఇలా తయారవుతున్నారు? పిల్లలకి ఫ్రెండ్షిప్ చేసేటోళ్ళు ఎవరు అనేది కావాలి ముఖ్యంగా. బయట ఆడపిల్లలు చాలా మటుకు మేజర్లు కాకముందే తప్పులు జరిగిపోతున్నాయి. చాలామంది అలా చేసేస్తున్నారు అంతే. ఇంకా బయటికి కొన్ని వస్తాయి, కొన్ని రావదు అంతే. బట్ డబ్బులు డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరైనా కూడా మహిళా సంఘాలు దీన్ని రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏ పార్టీ వాళ్ళైనా కానివ్వండి, నాకు ఎవడేం శత్రువు కాదు, ఎవడేం మిత్రువు కాదు అని చెప్తున్నా. ఎవరైనా కరెక్ట్ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మహిళా సంఘాలని కూడుకొచ్చి బయటకు వచ్చి ఒర్రి అరసి దాన్ని ఏమంటారు, ప్లే కార్డ్స్ అన్ని పట్టుకొని నినాదాలు చేసినంత మాత్రాన సమస్య పోదు. దీనికి కారణం ముఖ్యంగా పేరెంట్స్ కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. స్టేషన్లో కేసు పెట్టినప్పుడు ఏం చేయాలి? స్టేషన్ వాళ్ళు ఉంటారు, అటువైపు పేరెంట్స్ ఇటువైపు పేరెంట్స్ ఉంటారు. ఏం మాట్లాడుకుంటారో వాళ్ళు మాట్లాడుకుంటారు, అంత జరుగుతుంది. కానీ మీరు ప్రతిదానికి ఊరేగడానికి బయటికి రాకండి అమ్మ. అనవసరంగా ఒకరిని గెలికి మనం ఇంకొకటి అనిపించుకోవడం అవసరం కరెక్ట్ కాదు. వాడేదో పెండ తినడని చెప్పేసి మనం కూడా అదే బాటలో పోతే ఎలా? వాడేదో తప్పు మాట అన్నాడు, ఒకప్పుడు అనొచ్చు, నా కేటీఆర్ని పట్టుకొని అన్నాడు కావచ్చు. బట్ వాడికి ఇదే మాటకు మాటే ఇలాగే అనాలే, మనం కూడా వాడిలాగానే అరవాలి, మనం కూడా అలాగే వాడి రూట్లోనే పోవాలని రూల్ ఏం లేదు కదా. లేదు. కొడుకు చేసిన నేరానికి తండ్రికి శిక్ష అనేది ఉండకూడదు. ఎవరైనా కూడా చెప్తున్నా. ఇప్పుడు తండ్రి చేసిన నేరానికి కొడుకు శిక్ష ఉండకూడదు, కొడుకు చేసిన నేరానికి తండ్రికి శిక్ష ఉండకూడదు. ఎవరి నేరానికి వారే శిక్షార్హులు. సో అమ్మాయి మేజర్ అయితే మ్యారేజ్ చేసుకోవాలి, మేజర్ కాకపోతే మేజర్ అయ్యేదాకా వెయిట్ చేసి మరి చేసుకోవాలి. వాడికి ఇష్టం ఉంటే అమ్మాయికి వాడంటే ఇష్టం ఉంటే అది పెళ్లి వరకు పోతుంది. లేకపోతే మటుకు వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎట్లా కొనసాగింది, ఎందుకు కొనసాగింది, ఏం జరిగింది, ఏం కథ అనేది ఇది పెద్దలకు ఆ మాత్రం అవగాహన ఉంటుంది కదా. అటువైపు పేరెంట్స్ అయినా ఇటువైపు పేరెంట్స్ అయినా పాలిటిక్స్లో ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులు అన్నప్పుడు కనీస అవగాహన ఎంతో కొంత ఉంటుంది కదా. ఎవరి పిల్లల్ని వాళ్ళు కరెక్ట్ పెంచుకోవడం అలవాటు చేసుకోండి. ఆడపిల్లల్ని ఉసుగొల్పడం కాదు. ఆడపిల్లల్ని తీసుకుపోయి వాడు కేంద్ర మంత్రి కదా అని చెప్పేసి, కేంద్ర మంత్రి కొడుకు కదా అని చెప్పేసి ఆడపిల్లల్ని తీసుకుపోయి అప్పచెప్తారా? దివన్నది కాకపోతే పేరెంట్ తప్ప, లేకపోతే ఇంకెవరిది తప్పు? ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు ఇందులో? మధ్యలో ఇంకే పిచ్చిగాళ్ళు తయారవుతున్నారు. ఏ గ్యాంగులు తయారవుతున్నాయి డబ్బుల కోసం? ఏం చేస్తున్నారు? ఎవరెవరిని కలుపుతున్నారు? ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఊరికనే వాడి నుండి డబ్బులు డిమాండ్ చేస్తే ఇస్తారా? అవసరమా? నాన్సెన్స్. కాకపోతే డబ్బుల కోసం అమ్మాయిని క్యారెక్టర్ని అమ్మేద్దాం అనుకుంటున్నారే, తప్పు, చాలా తప్పు ఇది. ఇలాంటి పనులు ఎవరు చేస్తారంటే ఇంకా చెప్పొద్దు. కానీ ఇలాంటి అలవాట్లు మానుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజం ఎప్పుడు మార్పు వస్తుందంటే, మనిషిలో మార్పు రావాలంటే డబ్బులు డిమాండ్ చేస్తేనో, వాడికి తీసుకొచ్చి వాడిని రోడ్డు మీద కొడితేనో తిడితేనో అది కాదు. కౌన్సిలింగ్ ఇస్తారు పోలీస్ స్టేషన్లో. మైనర్ బాలిక అమ్మాయిని నువ్వు ఎలా చేరదీసావు, ఎందుకు వచ్చింది, అమ్మాయి ఎందుకు వచ్చింది, నువ్వెందుకు పోయినావు, ఏం జరిగింది తతంగం అని చెప్పేసి అమ్మాయిని అడగాలి, అబ్బాయిని అడగాలి. విషయం పూర్తిగా తెలుసుకున్న తర్వాత కేసు కంక్లూజన్కి వస్తుంది. అంతేకాని ఇష్టం వచ్చినట్టుగా ఎవరం పడితే వాళ్ళము అరవడానికి వీల్లేదు. అరిచినా కూడా గోల పెట్టినా కూడా మన రేపు పొద్దున వాళ్ళు ఒకవేళ ఇద్దరు మ్యారేజ్ చేసేసుకుంటే వాళ్ళే హ్యాపీగా ఉంటారు. మధ్యలో మాట్లాడిన వాళ్ళంతా పక్కకు పోయేవాడని. డబ్బుల కోసం అమ్మాయిల క్యారెక్టర్లు మాత్రం అమ్మడానికి పనిగట్టుకొని బయలుదేరకండి. ఏ సంఘమైనా కానివ్వండి, మహిళా సంఘాలకు చెప్తున్నా నేను, దయచేసి అమ్మాయిల క్యారెక్టర్ని డబ్బులతో ముడిపెట్టకండి. పరువు పోతుంది. ఇక ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులకు ఇజ్జత్కి ఊరేసుకొని వస్తారు. ఇలాంటి చేయకండి, ఇలాంటి అలవాట్లు చేయకండి.
ఏ అబ్బాయి అయినా కూడా బయటికి వచ్చినప్పుడు సమాజంలో ప్రతిదీ కూడా ప్రతి అమ్మాయి కూడా సోదరభావంతో ప్రతి అమ్మాయిని కూడా తన చెల్లో అక్కగానో భావించుకొని మెదలగాలి తప్ప వాడికి అత్యవసరమైతే ప్రేమ అవసరమైతే వాడికి నచ్చిన అమ్మాయిని లవ్ చేసేసుకొని పేరెంట్స్కి ఒప్పచెప్పేసుకొని నచ్చినప్పుడు ఇటు ఇరువైపులా ఒప్పించుకొని మ్యారేజ్ చేసుకునే స్థితికి ఎదగాలి మేజర్లు అయితే అంతకు మించి మైనర్లను పట్టుకొని ఇలా పరువు తీయకూడదు, మైనర్ల జోలికి వెళ్ళకూడదు. మేజర్లు ఎప్పుడు కూడా మైనర్ల జోలికి వెళ్ళకూడదు, మైనర్లు కూడా మేజర్ల జోలికి వెళ్ళకూడదు. అమ్మాయిలు అబ్బాయిల జోలికి వెళ్ళొద్దు, అబ్బాయిలు అమ్మాయిల జోలికి వెళ్ళొద్దు. అమ్మాయిలకు సోయి ఉండాలి, బుద్ధి జ్ఞానం సిగ్గు ఉండాలి. అమ్మాయిలకు కూడా మన ఏజ్ ఎంత, మన అర్హత ఎంత, మన చదువు ఎంత, మన సంస్కారం ఎంత, మనం ఎలాంటి పనులు చేస్తాం, రేపు పొద్దున్న సమాజంలో మన పేరెంట్స్కి ఎలాంటి పరువు ఉంటుంది, ఇంకెట్లా అనేది కొంచెం ఎంబడి మెదలాలి. అమ్మాయిలు కూడా మెదలాలి మంచిగా. ఒక అబ్బాయిలతో సాయితా కూడా ఏంటి అసలు నాకు అర్థం కాదు. దాని ఏజ్ ఎంత, దాని కథ ఎంత? అబ్బాయితో నెట్టి పడితే అటు తిరగబోతుంది. వాడికి ఇక ఫీలింగ్స్ వస్తే ఏం చేయాలి? వాడు పక్కన ఉన్న దానికి అది చేయకపోతే ఇంకెవరిని చేస్తాడు? ఉండాలి కొంచెం పంపించడానికి. మగ పిల్లల్ని పట్టుకొని ఊర్ల కొంట తిరగడానికి, మగ పిల్లల్ని పట్టుకొని పుణ్యక్షేత్రాలు తిరగడానికి సిగ్గుండాలి, బుద్ధి ఉండాలి పేరెంట్స్ కూడా. మళ్ళీ తీరే సమయానికి వాడు అన్నం తీస్తేనేమో మూసుకొని ఉంటారు, వాడు అన్నంత డబ్బులు ఇవ్వకపోతే ఇంకా బయటకు వచ్చి రచ్చ చేసేస్తారే. తప్పు కదమ్మా, తప్పు, చాలా తప్పు అని చెప్తున్నా యాజ్ ఏ పేరెంట్గా అన్న. ఎవరికైనా పిల్లలు ఉంటారు, బట్ ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఇది కరెక్ట్ వే కాదు. డబ్బులు డిమాండ్ చేస్తారు, అడిగినంత డబ్బులు ఇస్తేనేమో సైలెంట్ అయిపోతాడు, ఈ కేసు బయటకే రాదు. ఇక అడిగినంత డబ్బులు ఇవ్వనప్పుడే అది సమస్య అనేది బయట అంతా రచ్చ చేస్తారు. ఇక మీడియాని పిలుస్తారు, మహిళా సంఘాలను పిలుస్తారు, ఇంకెవరో వస్తారు, ఇంకెవరో అందరూ ఇన్వాల్వ్ అవుతారు, రచ్చ పెంట చేసి పడేస్తారు. మరి ఒక్క అమ్మాయికి విషయంలో ఇలాంటివి జరిగింది. ఇంకెవరి అమ్మాయిల విషయాలు జరిగితే ప్రతిసారి ఇలాగే ధర్నాలు, స్ట్రైకులు ఇవే చేసుకుంటూ పోదామా, సమాజంలో ఏమైనా మార్పు తీసుకొద్దామా అనేటువంటి ఆలోచన సొక్కి మేధావులకు ఉండాలి. ఈ విషయంపై మేధావులు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. నా ఒపీనియన్ ఏంటంటే ఇరువైపులా పేరెంట్స్ పిలుచుకొని మాట్లాడి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకాలి. అంతకు మించి ఇంకా ఎవరి మధ్యలో ఇన్వాల్వ్ అయినా కూడా ప్రాబ్లం పెద్దదవుతుంది తప్ప చిన్నది అవ్వదు. కాబట్టి ఆడపిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోవాలంటే అది మేజర్ కాలేదు. కాబట్టి పిల్లలు చెప్పినట్టుగా వినాలి, తప్పని పరిస్థితుల్లో పేరెంట్స్ చెప్పినట్టు వినాలి. ఇంకెప్పుడు చెప్తుంటాడు ఇది? ఆడపిల్ల అనేది అమ్మ చెప్తున్నా, ఆడపిల్లల తల్లిదండ్రులకే చెప్తున్నా. ఒక ఆడపిల్ల అనేది పేరెంట్స్ చెప్పిన మాట వినకపోతే అది ఇంకెవరి మాట వింటుంది? పెళ్ళి కాకముందు పేరెంట్స్ చెప్పినట్టు వినాలి కదా. పెళ్ళేదాకా పేరెంట్స్ది బాధ్యత. కాబట్టి తల్లి తండ్రి వాళ్ళ ఎడ్డోళ్ళు కానీ గుడ్డోళ్ళు కానీ వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకోవాలి, తప్పదు. నాకు ఇంత తెలివి ఉన్నది, నాకు ఇంత చదివినా, నేను ఇంత పెద్ద అది అని చెప్పేసి ఎక్స్ట్రాలు చేయబోమాకండా అమ్మ. ఆడపిల్లలు చెప్తున్నా, అబ్బాయి కనపడితే చాలు అబ్బాయికి ఇగిలిచ్చుకోవడాలు, సకిలిచ్చుకోవడాలు, వాడితో ఫ్రెండ్షిప్ చేయడాలు, వాడు ఏదైనా హోటల్కి తీసుకుపోతే పోవడాలు, వాడి అవసరం కోసం ఏదైనా తినిపిస్తాడు, ఏమైనా చేస్తాడు. ఎందుకు పోతారు పనికి? మళ్ళీ పోకండి. ఆడపిల్లలకి ఎవరికైనా చెప్పేది నేను ఇది ఒకటే, కనీస అవగాహనతో మెలగండి. ఫ్యామిలీ ఏంటి, ఫ్యామిలీ పరువు ఏంటి, ఫ్యామిలీ గౌరవం ఏంటి, మా పేరెంట్స్ ఎలా సఫర్ అవుతారు, మరి నేను ఇలాంటి పనులు చేస్తే అని చెప్పేసి పిల్లలకు ఉండాలని చెప్తున్నా. పిల్లలకు ఫస్ట్ చదువుకునే పిల్లలకు చెప్తున్నా, ఆడపిల్లలు కానివ్వండి, మగ పిల్లలు కానివ్వండి చెప్తున్నా. పేరెంట్స్ మంచి పొజిషన్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ ఎవరిదైనా పరువే కదా. వాడు రాజకీయ నాయకుడు అయినంత మాత్రాన వాడికి పరువు పోతుంది. రాజకీయ నాయకుడు కాకపోతే పరువు పోదా? ఎవరిదైనా పరువే, ఎవరిదైనా జీవితమే కదా. సో ఏంటంటే ఎప్పుడు కూడా పిల్లలని ఉసుగొల్పకండి. ఫ్రెండ్షిప్లకు పేరెంట్స్ ఉంచుకునే విధంగా ఉంచుకోవాలి పిల్లల్ని కంట్రోల్లో. పెళ్ళి కాకముందు మేజర్ అయ్యేంత వరకు కూడా వాళ్ళకు ఫ్రీడము ఉండదు. అంతే నేను చెప్తున్నా. మేజర్లు అయ్యి వాళ్ళ చదువు కంప్లీట్ అయిపోయి వాళ్లకు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకడానికి రెడీ అయినప్పుడు వాళ్ళ డెసిషన్ వాళ్ళకు అప్పచెప్పాలి. అంతకు మించి ఫ్రీడమ్ ఇవ్వడానికి లేదు చెప్తున్నా. మేజర్లు అయ్యేంత వరకు ఆడపిల్లలకి లైఫ్లో చదువు కంప్లీట్ అయిపోయి పెళ్ళిళ్ళు చేసేంత వరకు కూడా ఫ్రీడమ్ అనేది లేదనే చెప్తున్నా. ఫ్రీడమ్ అనేది లేదు. ఫ్రీడమ్ ఉన్నదాన్ని ఎక్స్ట్రాలు చేయకపోతే ఇలాంటివే తగులుకుంటాయి. మరి అనుభవించాలి, తప్పదు. బుద్ధి ఉండాలి కదా కొంచెమైనా. ఎంబడి మెలగాలి ఆడపిల్లలైనా మగపిల్లలైనా. మగపిల్లలు ఎలా తయారైందంటే
ఇంకా నాకేది అన్నీ మా నాన్న చూసుకుంటారులే, మా తాత చూసుకుంటారులే, మా ముత్తాత చూసుకుంటారులే అన్నట్టుగా మెదలదు. పాలిటిక్స్లో తండ్రి ఉన్నా లేకపోయినా పుట్టిన పిల్లాడు అబ్బాయి అయినప్పుడు, అబ్బాయి ఒక మేజర్ అయినప్పుడు ఎంబడి మెదలాలి బయటకు సమాజంలోకి వస్తే. రేపు ఒకవేళ జరగకూడదు జరిగితే, నేను ఇవాళ ఈ అమ్మాయి ఇకిలిచ్చిందని చెప్పేసి పోతే, మరి అది రేపు పొద్దున నాకు నా మీదకి ఎలాంటి కేసు వేస్తుందో, ఎలాంటి, అది మంచుకున్నంతకాలం మంచిదంటది. అది పెళ్ళమే డబ్బుల కోసం మొగుడిని బ్లాక్మెయిల్ చేస్తుంది. చెప్తున్న ఎగ్జాంపుల్. అలాంటి కేసెస్ వస్తున్నాయి, చాలా లాయర్లు ఫేస్ చేస్తున్నారు, అలాంటి కేసెస్ డీల్ చేస్తున్నారు. ప్రతిరోజు ఎన్నో చూస్తున్నాం. అయితే ఏమవుతుందంటే డబ్బుల కోసం పెండ తినడానికైనా తయారవుతున్నారు. కాబట్టి చెప్తున్నా నేను, అబ్బాయిలు సోయంబడి మెలగండి. అబ్బాయిలైనా అమ్మాయిలైనా అమ్మ నాన్న చెప్పినట్టుగా నడుచుకోండి రా బిడ్డ. మీకు ఒకవేళ మేజర్ స్థాయికి వచ్చేసి మీ స్వయంగా మేము బ్రతకగలుగుతామని చెప్పేసి అని అటువంటి అంతటి కాన్ఫిడెంట్ వచ్చినప్పుడు మటుకు మీకు నచ్చిన అమ్మాయిని మీరు చూజ్ చేసుకొని మీ పేరెంట్స్కు చెప్పుకొని నచ్చి చెప్పి పెళ్లి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడే అప్పుడు అలాంటి ప్రేమ గురించి ఆలోచించాలి. కానీ ముందే అన్నీ చేసేసుకొని ముందే యువతిని పడితే దాన్ని గెలికి, యువతిని పడితే దానితో తిరిగి ఇలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొని వస్తే పేరెంట్స్ ఎంత సఫర్ అవుతాను సొక్కి ఉండక్కర్లేదా? చదువుకున్న పిల్లలకు చెప్తున్నా, చదువుకునే అబ్బాయిలకు అమ్మాయిలకు చెప్తున్నా, మీరు చేసే ఏదో పనులకు పేరెంట్స్ సఫర్ అవ్వాలా చెప్పండి? పేరెంట్స్ సఫర్ అవ్వాలా? ఇదంతా మెల్ల పెంట కేసెస్ పెరుగుతాయే తప్ప తగ్గవు ఇలాంటివి చేసుకుంటూ పోతే. ప్రతిదీ ఎవడో ఏదో చేసిందని చెప్పేసి మనం అదే రూట్లో పోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. చెప్తున్నా, చదువుకునే పిల్లలు కొంచెం జాగ్రత్త వహించండి. ఎప్పుడు ఏ కేసు ఎట్లా తిరగబడుతుందో తెలియదు. కాబట్టి ఆడపిల్లల జోలికి పోకండి రా బాబు, పోకండి. ఆడపిల్లల జోలికి పోకండి, అమ్మాయిల జోలికి పోకండి, మహిళల జోలికి పోకండి. అబ్బాయిలు ఎవరైనా కూడా చెప్తున్న జాగ్రత్త. లేకపోతే మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకు మీకు కర్మ ఎందుకు పట్టింది? మీకు ఒక సక్రమమైన వయసు వచ్చినప్పుడు పేరెంట్స్కు చెప్పండి, నాన్న నాకు పెళ్ళి అవసరం, నాకు అమ్మాయి కావాలి చెప్పుకోండి. పెళ్ళిళ్ళు చేస్తారు, పెళ్ళిళ్ళు చేసుకొని సంసారాలు చేయండి. నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసేసుకొని ఇరువైపులా ఇష్టం ఉంటేనే, అది కూడా ఫోర్స్ చేసి చేసుకోవడం లేదు, అలాంటివి కూడా వీలు లేదు. అర్థమైందా? చదువుకునే అబ్బాయిలు బీటెక్లు చేస్తారు, టెక్కు చూపిస్తారు. అమ్మాయిలు కూడా బీటెక్ చదువుతానంటే సంపాదన ఇండివిజువల్గా సంపాదిస్తానంటే చాలు, ఎక్కడ ఆగరు. ఇక పేరెంట్స్ పట్టించుకునే లేదు, పేరెంట్స్ మాట వినరు. ఇంకా నా అంత వాళ్ళు లేరు అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చేసింది, డబ్బులు సంపాదిస్తాను, అమ్మ మాట వినాల్సిన పనేంటి, నాన్న మాట వినాల్సిన పనేంటి అన్నట్టుగా పేటరేగిపోతున్నారు. ఇది చాలా తప్పు. చెప్తున్నా, ఎవరైనా కూడా ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు కూడా మీకు ఫ్రీడమ్ అనేది ఉండదు. పేరెంట్స్ చెప్పినట్టుగా పేరెంట్స్ చేతుల్లో ఉండండి, మీ లైఫ్ బాగుంటుందని చెప్తున్నా. నేను నా అనుభవం కొద్దీ చెప్తున్నా. నేను మా అమ్మ నాన్న చదువుకోలేదు, అన్ఎడ్యుకేటెడ్. బట్ వాళ్ళు నన్ను చదువుకునేంత కాలం చదివించినప్పటికీ 25 years నాన్న నాకు చేసుకుంటా అన్నప్పుడే మీరు సంబంధాలు చూదురు, కానీ అప్పటి వరకు వద్దు నాన్న అంటే 10th అయిపోగానే ఏం చేస్తారు, విలేజ్లల్లో పెళ్ళిళ్ళు చేయాలని చూస్తూ ఉంటారు. బట్ అది కాదు నాన్న, నాకు ఆలోచన వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు చేదురు, కానీ ఇప్పుడు ఏం తొందరపడకండి అని చెప్తే సరే అని మా నాన్న ఊరుకున్నారు. బట్ మా నాన్న ఊరుకున్నారు కదా అని చెప్పేసి నేను ఇష్టం వచ్చినట్టుగా తిరిగితే మా నాన్న పరువేం కావాలి? ఆలోచించాలి. ప్రతి బిడ్డ కూడా, ప్రతి ఇంటి ఆడపిల్ల ఆలోచించాలి. ఇలా ఇవాళ పొద్దున నా సుఖం కోసం చూసుకుంటా, 1 గంట కోసమో, ½ hour కోసమో, ఒక 10 నిమిషాల కోసమో, ఒక 10 రోజుల కోసమో, 1 సంవత్సరం సుఖం కోసమో నేను ఒకటి ట్రాప్లో పడిపోతే నా ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది, నా అమ్మ నాన్న ఎంత సఫర్ అవుతారు. ఎంబడి మెదలాలి. ఒకసారి పోయిన క్యారెక్టర్ మళ్ళీ తిరిగి రాదు. ఎంబడి మెదలాలి. ఆడపిల్లలు కూడా కన్న తల్లిదండ్రుల గౌరవం కాపాడాలి. అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. పెళ్ళయ్యే వరకు కూడా తల్లిదండ్రులకు నెత్తిన కుంపటే అది. ఒక అయ్య చేతిలో పెట్టేంత వరకు కూడా మా పిల్లలతోని మాకు ఎలాంటి మరక రావద్దు అని చెప్పేసి తల్లిదండ్రులు బిక్కున ఉంటారు, ప్రాణం అరచేతుల్లో పెట్టుకొని. ఆడపిల్ల అంటే మహాలక్ష్మి కరెక్టే. బట్ ఆడపిల్లకి అమ్మతనం ఉండడమే ఒక మైనస్. కాబట్టి అమ్మతనాన్ని చూస్ చేసుకొని అబ్బాయిలు ఆకతాయిలు కొందరు పేటరేగిపోతారు. కాబట్టి తల్లిదండ్రులు బిక్కున
ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని చూస్తారు. ఆడపిల్ల ఎటన్నా పోయిందంటే ఇంటికి తిరిగి వచ్చేదాకా టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకు ఆ టెన్షన్ ఎందుకు వస్తుందిరా? అబ్బాయిల వల్ల కదా. అబ్బాయిలు మంచోళ్ళు అయితే అమ్మాయిల గురించి టెన్షన్ ఎందుకు ఉంటుంది? అమ్మాయిల పేరెంట్స్కి ఎందుకు టెన్షన్ ఉంటుంది? అబ్బాయిలు సక్రమంగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి గెలికినా కూడా పోకండి మీరు. అమ్మాయి గెలుకుతుంది, పిచ్చిముండలు ఎవరైనా గెలికినా కూడా మీరు పోకండి. అమ్మాయిల జోలికి పోకండి. మహిళలు కూడా అంతే. ఎవరైనా పిలుస్తుంది, మహిళ పిలిచినా కూడా మీరు పోకండి. పిచ్చి పనులు చేయకండి. ఎందుకురా అనవసరమైన ఇటువంటి కేసెస్లలో ఇరుక్కుంటారు? అవసరమా మీకు? అవసరమా? మంచి ఎడ్యుకేటెడ్ లై ఉండి చదువుకుంటారు, బీటెక్లు చదువుతారు, ఎంటెక్లు చదువుతారు, వచ్చేసి ఏదో పనులన్నీ చేసుకుంటూ పోతారు. ఇక ప్రాబ్లమ్స్ అన్నీ ఫ్యామిలీ మొత్తం సఫర్ అయ్యేటట్టుగా ఇలాంటి కేసెస్ మధ్యలో డిస్టర్బెన్స్, విదౌట్ డిస్టర్బెన్స్ ఫ్యామిలీ అందరూ ఇబ్బంది పడాలి ఒకరు చేసిన నేరానికి. ఆలోచించండి ఒకసారి, చదువుకునే పిల్లలే మీరే ఆలోచించండి. మా అమ్మ నాన్న సఫర్ అవ్వద్దు, మా అమ్మ నాన్నకి బ్యాడ్ నేమ్ రావద్దు అని చెప్పేసి అలా 25 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా, అప్పుడు 25 అంటే ఎక్కువే, అప్పుడు 15 ఏళ్ళకే పెళ్ళిళ్ళు చేసేటువంటి వాళ్ళు 20 years బ్యాక్. బట్ మరి మేము అప్పుడు 25 ఏళ్ళ దాకా పెళ్లి చేసుకోకుండా ఉన్నామంటే మాకు మొగుళ్ళు మగపిల్లలు ఎదురుపడకనా? చెప్పండి. నా ఎక్స్పీరియన్సే చెప్తున్నా మీకు కోపం రావచ్చు. నేను అంటే ఏదైనా ఆడపిల్లలకే కానీ మగపిల్లలకే కానీ కోపం రావచ్చు. బట్ చెప్తున్నా వినండి. నేను చదువుకున్నాను కదా అన్న, నేను మనిషినే కదా. మరి నాకు ఫీలింగ్స్ లేవా? నాకు మగపిల్లలు ఎదురుపడలేదనా? తప్పు కదా. ఎదురు పడతారు. ఎవడెవడో గెలకడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. బట్ మనది మనసు మన ఆధీనంలో ఉంచుకోవాలి. మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గుర్తుపెట్టుకోవాలి. మన అమ్మ నాన్నలు గుర్తుకు రావాలి. మనకి ఎలాంటి ఫీలింగ్స్ వచ్చినా మన అదుపులో ఉంచుకోగలగాలి. ఎందుకంటే మ్యారేజ్ అయ్యే వరకు అమ్మ నాన్నది బాధ్యత కాబట్టి, అమ్మ నాన్నల బాధ్యత మనది కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆడపిల్లలు కూడా భయంగా మెదలాలి. ఎటన్నా పోతే ఎవడి ట్రాప్లో పడకూడదు. ఎటన్నా పోతే బయటికి పోతే చదువుకునేప్పుడు కానివ్వండి, జాబు చేసే విషయంలో కానివ్వండి, ఎవడి ట్రాప్లో పడితే వాడి ట్రాప్లో పడకూడదు. ఏదైనా ఎవడైనా ప్రపోజ్ చేస్తే ఒకవేళ ఇంట్లో పేరెంట్స్కు చెప్పండి. ప్రపోజ్ చేసిన వెంటనే పేరెంట్స్కి నచ్చితే మాట్లాడతారు, నచ్చితే పెళ్ళిళ్ళు కూడా చేసేస్తారు. అంతేకాని ఇష్టం వచ్చినట్టుగా తిరిగి అన్నీ అయిపోయిన తర్వాత వచ్చి పేరెంట్స్కి చెప్పేసుకొని వాడు ఒకవేళ కాదంటే బాధపడాలి. ఇవన్నీ నాన్ సెన్స్. ఇలాంటివి చేసుకోకండి. ఇలాంటివి క్రియేట్ చేసేసుకోకండి. ఎవరైనా కూడా అమ్మాయిలు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, మగ పిల్లలు ఎదురుపడతారు, తారసపడతారు, లవ్ యూ అంటారు, లవ్ చేస్తున్నా అంటారు, మీరంటే ఇష్టం అంటారు, మీకు ఇది తినిపిస్తా అంటారు, ఈ హోటల్కి పోదామంటారు, ఆ హోటల్కి పోదామంటారు. అమ్మ నాన్న చూపించని ప్రేమ అంతా కూడా ఉలకబోస్తారు. అది వాడు బయట ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి వాడు ఏమైనా వాడుకుందామని ప్లాన్ చేస్తారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. చెప్తున్న ఎగ్జాంపుల్. అబ్బాయిలు అందరూ అలా ఉంటారని లేదు, కొందరు ఉంటారు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు చెప్తున్నా, ఇలాంటి సమస్యలు బయటకు వచ్చినప్పుడు ఇలాంటి చెప్పాల్సి వస్తుంది. నాకు అంత అవసరం కూడా లేదు చెప్పడం, కానీ చెప్తున్నా. అబ్బాయిలలో చాలా రకాలు ఉంటారు, అమ్మాయిలలో కూడా చాలా రకాలు ఉంటారు. అమ్మాయి కూడా ఎక్స్ట్రాగా అబ్బాయిని రెచ్చగొడతారు, అబ్బాయిలు అమ్మాయిలను రెచ్చగొడతారు, రకరకాలుగా ఉంటారు. అబ్బాయి ఏదో ఆశ పెడతాడు, వీడు ఇక దీనికి ఏమేమి ఇష్టమో తెలుసుకుంటాడు, ఆ ఇష్టాలన్నీ రుద్దుతారు. ఇంకా అమ్మ నాన్నని మర్చిపోయేటట్టుగా చేస్తారు. కొద్ది రోజులనే ప్రేమలో పడేస్తారు. పడేసిన తర్వాత ఇంకా కొద్ది రోజులకే ఇంకా మొహం వాచిపోద్ది, మొహం ఎత్తేస్తుంది, ఇంకా మొహం మత్తిపోయి ఇంకా తర్వాత నాకు సంబంధం లేదు, నువ్వెవరో నేనెవరో అన్నట్టుగా అన్నప్పుడు ఇది అమ్మాయి పోయి ఏం చేస్తుందంటే వాడిని గోకేంతసేపు గోకుతుంది. వాడు పెట్టినంత ఖర్చు పెట్టిన ఖర్చు అంతా వాడు జేబు ఖాళీ చేసుకునేంత వరకు, వాడు జేబు సంచి ఖాళీ అయ్యేంత వరకు ఇది తిరుగుతుంది. వాడి దగ్గర రూపాయలు లేనప్పుడో, లేకపోతే వాడు చెప్పినట్టు లేనప్పుడు, లేకపోతే వాడు దీనికి అనుకూలంగా లేనప్పుడో ఇది వానిపై కేసు పెడుతుంది. ఆడపిల్లలు ఆడముండలు కూడా ఇట్లా తయారయ్యారు చెప్తున్నా. అలాంటి సిచ్యుయేషన్స్ మీకు ఎందుకు నానా? నేను అబ్బాయిలకు చెప్తున్నా, ముఖ్యంగా అబ్బాయిలకు చెప్తున్నా. అబ్బాయిలు సోయంబడి మెలగండి, సోయంబడి వినండి. అబ్బాయిలకు ముఖ్యంగా చెప్పేది, చదువుకునే అబ్బాయిలకు, మీకంటూ పేరెంట్స్ ఉన్నారు. మీకంటూ పేరెంట్స్ చదువుకోకపోయినా పేరెంట్స్ పరువు నిలబెట్టాలి మీరు. ఇంకొకటి, ఎవరైనా అమ్మాయి నచ్చితే, అమ్మ నాన్న నాకు ఈ ఏజ్లో ఉన్నాను కదా, నాకు మ్యారేజ్ చేసేసేయండి నాన్న, నాకు మ్యారేజ్ చేసుకోవాలని ఉందని చెప్పండి. మోమాటం అవసరం లేదు. మీకు పెళ్లి చేసుకునే ఏజ్ వచ్చినప్పుడు చెప్పండి, మోమాటం అవసరం లేదు. అమ్మాయిని మంచి చక్కటి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తారు. లేక నీకు నచ్చిన అమ్మాయి ఎవరో చెప్పండి రా అని చెప్పేసి అంటారు. ఇరువైపులా ఇష్టమైతేనే, అది ఫోర్స్తో చేసుకోకూడదు ఎవడు కూడా. ఇరువైపులా, అటువైపు ఇటువైపు 2 sides లవ్ ఉంటేనే అది కూడా లవ్ సక్సెస్ అవుతుంది.
ఎవరి లవ్ అయినా కూడా 2 సైడ్స్ ఉంటేనే సక్సెస్ అవుతుంది. 1 సైడ్ ఉండి నేను దాన్ని చేసుకుంటా అంటే ఇష్టమైతే అయిపోతుందా? లేదు. నేను వాడిని చేసుకుంటా నాకు ఇష్టం అని అంటే అయిపోతుందా? లేదు. 2 వైపులా ఉంటేనే అది బంధమైన ఏ బంధమైనా సక్సెస్ అవుతుంది. 100% అందంగా అద్భుతంగా ఉంటుంది. అంతేకాని పిచ్చి పిచ్చి గెలకడాలు, అమ్మాయిల జోలికి అబ్బాయిలు పోవడాలు, అబ్బాయిల జోలికి అమ్మాయిలు పోవడాలు వద్దు. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయబోమాకండి. చదువుకునే పిల్లలారా దండం పెట్టి చెప్తున్నా. ప్రతి అమ్మ నాన్న కూడా సఫర్ అవుతారు. ప్రతి అమ్మ నాన్న కన్న తల్లిదండ్రులు భయపడే స్థితులకు తీసుకురాకండి. కన్న తల్లిదండ్రుల పొజిషన్ని ఇన్సల్ట్ చేయకండి ఎప్పుడు కూడా, ఎవరైనా కూడా. అర్థమవుతుందా? ఇలాంటి పబ్లిక్ ఇష్యూస్ ఇంకెప్పుడు కూడా సమాజంలో మళ్ళీ రిపీట్ కాకూడదనే కోరుకుంటున్నా. ప్రతి అబ్బాయి కూడా మా ఇంటి అబ్బాయిలాగా భావించే చెప్తున్నాను. అబ్బాయిలు కానివ్వండి, అమ్మాయిలు కానివ్వండి, నాకు ఎవరు శత్రువులు కాదమ్మా, ఎవరు శత్రువులు కాదు. ఎందుకంటే మా ఎక్స్పీరియన్స్ కొద్దీ చెప్తున్నాము. చాలా సమస్యలు చూస్తూ వస్తున్నాము, చాలా అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాము, కొన్ని సమస్యలు వింటున్నాము, కొన్ని సమస్యలు కళ్ళారా చూస్తున్నాము. ఎందుకంటే ఎప్పుడు కూడా సమాజంలో మార్పు మనం చాలా చూసి అనుభవిస్తున్నటువంటి వాళ్ళని చూస్తే తప్ప మనకు అర్థమై చావదు. ఎప్పుడు కూడా చెప్తే ఈజీగా మామూలుగా చెప్తే అర్థం అవ్వదు ఎవరికైనా. అయితే ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడే ఇదా సంగతి, ప్రాబ్లం రాకముందుకు ఎవరైనా చెప్తే మనకి చెవినకి ఎక్కదు. కానీ చెప్తున్నా, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు చెప్పినా వినాలే, అనుభవజ్ఞులు చెప్పినా వినాలే. ఇంకా ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఏది చెప్పినా అది తప్పు కాదు. పేరెంట్స్ ఎప్పుడు కూడా పిల్లల బాగోగులే కోరుకుంటారు, పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. పిల్లలు చేసుకునే అమ్మాయి కానివ్వండి, అబ్బాయి అయితే అబ్బాయి చేసుకునే అమ్మాయి కానివ్వండి, అమ్మాయి అయితే అమ్మాయి చేసుకునే అబ్బాయి కానివ్వండి, మంచి అబ్బాయి దొరకాలని కోరుకుంటారు కదా ఏ పేరెంట్స్ అయినా. మంచి అబ్బాయికి మంచి అమ్మాయి రావాలని కోరుకుంటారు కదా ఎవరైనా. అందుకు మీరు ఆ పేరెంట్స్కి ఆ ఛాన్స్ ఇవ్వండి. మంచి ఛాన్సు ఇవ్వండి. మంచి ఛాన్స్ మీరు కోల్పోకండి. ఎవరి పట్ల వాళ్ళ పట్ల వ్యామోహంతోనే కోల్పోకండి. ఎవరితో పడితే దాంతో గెలికి, ఎవరితో పడితే దాంతో ఫ్రెండ్షిప్ చేసేసుకొని అలా కోల్పోకండి. మీ యొక్క కన్నత్వాన్ని పోగొట్టుకోకండి. పేరెంట్స్ పరువు తీయకండి ఎవరైనా కూడా. ఓకేనా? అర్థం చేసుకొని ఆలోచనతో మెలగండి. లైఫ్లో సెటిల్ అయినాక లవ్ గురించి ఆలోచించండి. లవ్ దొరికినప్పుడు లైఫ్ గురించి ఆలోచించండి. పేరెంట్స్కు చెప్పుకోండి, చెప్పుకోండి, పెళ్ళిళ్ళు చేసేసుకోండి, హ్యాపీగా బతకండి. అంతేకాని పిచ్చి పిచ్చి సమస్యలల్లో ఇరుక్కోబోమాకండి. ఎవ్వరు కూడా ఇలాంటి పిచ్చి సమస్యలల్లో ఇరుక్కోవాలని ఎవరు కోరుకోరు. ఏ పేరెంట్స్ కూడా బాధపడకూడదంటే ప్రతి అబ్బాయి ప్రతి అమ్మాయి కూడా, చదువుకున్న అబ్బాయిలు అమ్మాయిలు అవగాహనతో మెలగండి అని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనుకోండి. ఎప్పుడు కూడా అందరూ కూడా మన ఫ్యామిలీలో మెంబర్స్ లాగానే భావించుకోండి. బయటికి వెళ్ళినప్పుడు సిస్టర్స్తో సమానం అనుకోవాలి. ఏ అమ్మాయిని చూసినా కూడా వ్యామోహంతో, పిచ్చి పిచ్చి వ్యామోహంతో అబ్బాయిలు పేటరేగి పోకూడదు. అర్థమైందా? ఎందుకంటే లైఫ్లో ఒకసారి జైలు పోతే వాడి జీవితం సర్వనాశనం అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానో గుర్తుపెట్టుకోండి. లేదంటే నా క్యారెక్టర్ ఏంటంటే, ఒక అబ్బాయి ఒక మిస్టేక్ చేసిందంటే వాడిని ఇమ్మీడియట్లీ వాడిని కాల్ చేయి తీసేయాలి. పని అసలు వాళ్ళ లైఫే ఉండకూడదు అన్నంత కసి ఉంటుంది నాకు. బట్ చెప్తున్నా, నా వేలో పోతే అది అవ్వదు. కానీ సమాజంలో మార్పు తీసుకురావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషుల్లో మార్పు రావాలి. మనుషులుగా మారండి, మంచిగా మారండి. మనుషులుగా మంచి సమాజాన్ని నిర్మించుకుందాం. అందరం బాగుందాం. ఒకరి తల్లిదండ్రుల పిల్లల్ని ఇంకొకరు గెలకకండి అనవసరంగా. ఇష్టం లేకుండా గెలకకండి, ఇష్టం లేకుండా దాన్ని ఏమంటారు, ఇష్టం లేకుండా తిరగకండి, ఇష్టం లేకుండా పనులు చేసేసి అంతా కంప చేసి పెంట చేసేసుకొని పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయకండి. ఎవరి పేరెంట్స్ అయినా కూడా సఫర్ అవ్వకుండా పిల్లలు జాగ్రత్త వహించండి. చదువుకునే పిల్లలందరూ కూడా నమస్కరించి చెప్తున్నా, మా పిల్లలుగా భావించి చెప్తున్నా. ప్రతి ఒక్కరూ కూడా అందరూ పిల్లలు బాగుండాలి, మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని కోరుకుంటాం. మంచి అమ్మాయిలకైతే మంచి భర్తలు లభించాలి, అబ్బాయిలకైతే మంచి అమ్మాయిలు లభించాలని చెప్పేసి కోరుకుందాం. అంతకు మించి పిచ్చి పిచ్చి వేషాలు ఎప్పుడు కూడా పెళ్ళిళ్ళు లోపు చేయబోమాకండి. అర్థమైందా? ఎక్కడితో ఈ ఓయూ రూమ్ల సంస్కృతి వచ్చిన కాడ నుండి అంతా నాశనం అయిపోతుంది. ఫ్రీడమ్ ఇచ్చారు మేజర్లు. లివింగ్ రిలేషన్షిప్ ఎవర్రా పెట్టింది లివింగ్ రిలేషన్షిప్ అని?
ఈ లివింగ్ రిలేషన్షిప్ ఎక్కడి నుండి వచ్చింది సంస్కృతి? లివింగ్ రిలేషన్షిప్ అంటే ఏంటి అసలు? ఎందుకు అవసరమా లివింగ్ రిలేషన్షిప్? ఏంటి అవసరమైతే పెళ్ళిళ్ళు చేసుకోవాలి, కాపురం చేయాలి, కానీ లివింగ్ రిలేషన్షిప్ ఏంది అంటే దీంతో కాసేపు లివింగ్ చేస్తాడు, వాడు ఇంకో దాంతో లివింగ్ చేస్తాడు. ఎవడు కనిపెట్టాలి ఇదంతా? మళ్ళీ ప్రాబ్లం బయటకు వచ్చినప్పుడు ఇష్యూ అంతా బయటకు వస్తుంది. చెప్తున్నా, లివింగ్ రిలేషన్షిప్ దేనికి? ఇది తీసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ ఆలోచన అనేది ఉండకూడదు. లివింగ్ రిలేషన్షిప్ అంటే ఒక పెళ్ళిగాని అమ్మాయిని పెళ్ళిగాని అబ్బాయి వాడేసుకుంటాడు. వాడేసుకున్న తర్వాత వాడు మొహం చాటేస్తాడు. ఒకవేళ అబ్బాయి నౌకరు చేస్తాడు అనుకో, అమ్మాయే గెలుపుతుంది అనుకుందాం. లివింగ్ రిలేషన్షిప్ చేస్తారు, కలిసి ఉంటారు, అన్నీ చేసేస్తారు. దూలమతం తీరిన తర్వాత పెళ్ళిళ్ళ స్థాయికి వచ్చేసరికి దీనికి అబ్బాయి జీతం నచ్చదో, లేకపోతే అబ్బాయి జీతం అమ్మాయి లైఫ్ అబ్బాయికి నచ్చదో, అప్పుడు మళ్ళీ తిరకాసు పడుతుంది. నేను చేసుకోను అని అంటారు. అప్పటి వరకు సమయానికి వచ్చినప్పుడు అప్పుడు నన్ను ఇట్లా మోసం చేసిందని చెప్పేసి అమ్మాయి చెప్పుకోవడాలు, నేను ఇట్లా మోసం చేసిందని చెప్పేసి అబ్బాయి చెప్పుకోవడాలు, ఇదంతా నాన్ సెన్స్. చెప్తున్నా, నాన్ సెన్స్. ఇలాంటి నాన్ సెన్స్లు జరగకూడదు అంటే జాగ్రత్త వహించండి. పెళ్ళిళ్ళు అయ్యే వరకు ఓపిక పట్టాలి. పెళ్ళిళ్ళు అయినాక మీరు ఏమన్నా చేసుకోండి రా, చేసుకున్న దాంతో ఏమన్నా చేసుకోండి. ఎవరు అడ్డుపడతాడు చెప్పండి? పెళ్ళిళ్ళు ప్రేమించండి, వద్దనరు. ఒక వయసు వచ్చినాక ప్రేమించండి. ఎదుటివారు కూడా మన ప్రేమకి యాక్సెప్ట్ చేసినప్పుడు పెళ్ళిళ్ళు చేసేసుకోండి. పెళ్ళిళ్ళు చేసేసుకొని చేసుకున్న దానితో నచ్చినట్టుగా హ్యాపీ లైఫ్ లీడ్ చేయండి. వద్దనరు, ఎవడు అడ్డుపడాడు. నీ బెడ్రూమ్కి వచ్చి అడుగుతాడా ఎవడన్నా? నువ్వు ఇంకా రోడ్డు మీద పడుకున్నా కూడా ఎవడు అడుగాడు బిడ్డ. చెప్తున్నా, పెళ్ళి చేసుకొని నువ్వు ఎక్కడైనా బతుకు, ఏమైనా చేసుకో. నేను చేసుకున్నాక నచ్చిన దాన్ని పెళ్లి చేసుకో, అవసరమైతే ఏమన్నా చేసుకో. కానీ పెళ్ళి కాకుండా ఏ అమ్మాయిని గెలికినా ఎవ్వడు ఊరుకోడు. సమాజం అనేది ఊరుకోదు. ముఖ్యంగా చెప్తున్నా, ఇలాంటి ఇష్యూస్ ఇంకెప్పుడు కూడా సమాజంలో వినిపించకూడదు, కనిపించకూడదని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. ప్రేమిస్తే మనస్ఫూర్తిగా ప్రేమించండి. పెళ్ళిళ్ళు అయ్యే వరకు ఓపిక పట్టి పెళ్ళిళ్ళు చేసుకొని అనుభవించండి. ఏదైనా అనుభవించాలని కోరిక ఉంటే ఎవరి విషయంలో చెప్తున్నా, అబ్బాయిలు కానివ్వండి, అమ్మాయిలకు కానివ్వండి, కంట్రోల్. ఎంత బ్రహ్మచర్యం పాటిస్తే అంత పవర్ వస్తుంది చెప్తానా. ఎందుకంటే అబ్బాయిల విషయంలో కానీ మన ఎనర్జీ అనేది డివైన్లోకి వెళ్ళిపోతుంది. మనం బ్రహ్మచర్యం పాటించాలి, కొన్ని కఠిన నియమాలు పాటించాలి, తప్పదు పెళ్ళయ్యే వరకు. అప్పుడే మంచి పిల్లని దొరుకుతుంది, మంచి భర్త దొరుకుతాడని అనుకోండి, గుర్తుపెట్టుకోండి. చెప్తున్నా, ఎప్పుడూ కూడా బ్రహ్మచర్యం పాటించి ధర్మంగా లైఫ్ని లీడ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా మంచి పార్ట్నర్ దొరుకుతారు. ఖచ్చితంగా అమ్మాయిలకైతే అబ్బాయిలు దొరుకుతారు, అబ్బాయిలకైతే అమ్మాయిలు దొరుకుతారు. మంచి పార్ట్నర్స్ ఖచ్చితంగా దొరుకుతారు. అప్పటి వరకు వెయిట్ చేయండి, తొందరపడకండి. ఇలాంటి ప్రాబ్లమ్స్లలో పోమాకండి అని చెప్తున్నా ప్రతి ఒక్కరికి కూడా. ఓకేనా వ్యూవర్స్ అందరికి కూడా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. పేరెంట్స్ని పరువు నిలబెట్టండి నాన్న ప్లీజ్. ఓకేనా? ఎవరి పేరెంట్స్ బాధపడకూడదని కోరుకుంటున్నా. పిల్లలు జాగ్రత్త, చదువుకోండి, మంచి చదువుకోండి. చదివించినంతకాలం తల్లిదండ్రులు కూడా సహకారంగా ఉండండి కష్టకాలంలో. అంతేకాని నేను సంపాదిస్తున్నా అని చెప్పేసి బిర్రవీగా పోమాకండి. పేరెంట్స్ని అర్థం చేసుకునే పిల్లలుగా మెలగండి. మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు. సమాజం కూడా బాగుపడాలంటే పిల్లలతోనే కదా. నేటి బాలలే రేపటి పౌరులు, సమాజ పౌరులు మీరు. రేపు కాబోయే సమాజ పౌరులు మీరు. మీకు రేపు ఫ్యూచర్ అంతా మీది, భావితరందే. కాబట్టి ఉన్న ఫ్యూచర్ని అంతా కూడా ఇప్పుడే స్పాయిల్ చేసేసుకోమాకండి ఎవరిని పడితే వాళ్ళని గెలికి. ఓకేనా? అర్థమవుతుందా? పెళ్ళికి ముందర వయసు రాకముందే, పెళ్ళిళ్ళు కాకముందే ఇష్టం వచ్చినట్టుగా ఎవరిని పడితే వాళ్ళని గోకకండి, ఎవరిని పడితే వాళ్ళని గెలక్కండి. ఓకేనా? పెళ్ళి కావాల్సిన అబ్బాయిలకు చెప్తున్నా, పెళ్ళి చేసుకోబోయే అమ్మాయిలకు చెప్తున్నా, లైఫ్ని ఆగం చేసుకోకండి, లైఫ్ స్పాయిల్ చేసుకోకండి. మీ లైఫ్లకు మీరే బాధ్యులు. ఎవడో వచ్చి ఏ మహిళా సంఘము వచ్చి చక్కదిద్దుతుంది, ఏదో చేస్తుంది, ఏదో సరిదిద్దుతుంది, ఇదంతా నాన్ సెన్స్. గుర్తుపెట్టుకోండి. ఎవరి లైఫ్కు వాళ్ళే బాధ్యులు. చేసిన నేరానికి, ఎవరు చేసిన తప్పుకు వారే బాధ్యులు అవుతారు తప్పించి సమాజం బాధ్యులు కారు. సమాజం వచ్చి సరి చేయదు. గుర్తుపెట్టుకోండి. ఎవరి లైఫ్ను వాళ్ళే సరి చేసుకోవాలి. అంతటి మెచ్యూర్ మైండ్ వచ్చేంత వరకు ఎవరి జోలికి ఎవరు పోకండి. భయం కొద్ది మెలగండి. దేవుడు అనేవాడు పెద్ద సీసీ కెమెరా ఉన్నాడు అనేది సోయంబడి మెలగండి. అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి. నేను వీనితో తిరుగుతున్నా, వానితో తిరుగుతాను, నన్ను ఎవడు చూస్తాడు, నేను సీక్రెట్గానే తిరుగుతున్నాను అని చెప్పేసి అమ్మాయిలు పొరబడకండి. అబ్బాయిలు కూడా నేను ఈ అమ్మాయితో తిరుగుతానా, ఆ అమ్మాయితో తిరుగుతానా, ఎవరికేం తెలుస్తుంది, మా అమ్మ నాన్నకు తెలియదు కదా అని చెప్పేసి పొరబడమాకండి. దేవుడు ఎప్పుడూ ఒకప్పుడు ఇలా ఇరికిచ్చేస్తాడనమాట. ఇలాంటి అవసరమా మీకు చెప్పండి? అవసరమా? ధర్మం
ధర్మం అంటే ఏంటి? పెళ్ళిడు వచ్చేంత వరకు మనసు ఇంకొకరిపై పడేంత వరకు ఆధీనంలో ఉంచుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, బ్రహ్మచర్యం పాటించాలి, తప్పదు. బ్రహ్మచర్యం పాటించండి, నచ్చిన పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోండి, పెళ్ళిళ్ళు చేసేసుకోండి, అనుభవించండి, హ్యాపీ ఉండండి. లవ్ ఈజ్ లైఫ్. హ్యాపీ. లవ్ ఈజ్ లైఫ్ బ్యూటిఫుల్ ఉంటుంది. లవ్ చేసేసుకోండి, ఎవరొద్దన్నారు, లవ్ చేసేసుకోండి. నచ్చిన అమ్మాయిని లవ్ చేసేసుకోండి, నచ్చిన అబ్బాయిని లవ్ చేసేసుకోండి. బట్ దూరంగా ఉంటూ ప్రేమించుకోండి, దూరంగా ఉంటూ ప్రేమించేసుకోండి. మనస్ఫూర్తిగా ప్రేమించేసుకున్న తర్వాత 100% హార్ట్కి 100% మనకి కరెక్ట్ పర్సన్ అని అనిపించినప్పుడు అప్పుడు పేరెంట్స్కి చెప్పుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కి చెప్పుకున్న తర్వాత పేరెంట్స్కు ఒప్పుకోకపోతే మీరు పోలీస్ స్టేషన్లకే వెళ్ళండి. గవర్నమెంట్ ఉంది కదా, డిపార్ట్మెంట్ వద్దకు వెళ్ళి మా లవ్ని మేమిద్దరం ఇట్లా ఇష్టపడ్డా, మా లవ్ని మా పేరెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పి చెప్పుకోండి. వాళ్ళే పెళ్ళిళ్ళు చేసి మరి పంపించేస్తారు. నీకు పెళ్ళిడు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవద్దురా నాయనా అని అనడానికి ఎవరికి హక్కు లేదు, చెప్తున్నా, ఏ పేరెంట్స్కైనా. అందుకే పేరెంట్స్ కూడా ఏం చేయండి అంటే పిల్లలకి వయసు రాగానే దాచిపెట్టుకోవడం కాకుండా, ఇంట్లో పెట్టుకోవడం కాకుండా, అవన్నీ ఊరి మీద వదిలేయడం కాకుండా, సమాజం మీద వదిలేయడం కాకుండా, వాడికి చక్కటి పిల్లని చూసి పెళ్లి చేయడమా, లేదా వాడికి నచ్చిన అమ్మాయి ఎవరైనా ఉన్నారా అనేది కనుక్కొని పెళ్ళిళ్ళు చేసేసేయండి. వాడికో మెడకోణం పెట్టాలి అంతే, లేకపోతే ఇబ్బంది కదా. వాడికి వయసు వచ్చినప్పుడు వాడిని ఊరికనే వదిలేయద్దు. పిల్లల బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలకు వయసు వచ్చినాక పెళ్లి చేయకపోతే అది తల్లిదండ్రులకు పాపం తగ్గుతుంది. పిల్లల మనస్తత్వాలు ఎరిగి తల్లిదండ్రులు నడుచుకోవాలి, తల్లిదండ్రుల మనసు ఎరిగి పిల్లలు నడుచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. విని మారితే చాలా సంతోషం. చదువుకునే పిల్లలందరూ కూడా ఈ వీడియో వినాలని కోరుకుంటున్నా. నా మాటలు ఊరికేనే కావాలని చెప్పి కల్పించి చెప్పేటివి కాదు, గుర్తుపెట్టుకోండమ్మా. మేము కఠిన నియమాలను పాటించిన వాళ్ళమే, ధర్మాన్ని పాటిస్తూ వచ్చిన వాళ్ళమే. లైఫ్లో ఎవరికి లొంగకుండా బ్రతకాలి, మనం ఇంకొకరిని అనేటట్టు ఉండాలి అని చెప్పేసి అమ్మాయిలు అట్లా తయారవ్వండి. మనము పొరపడద్దు, ఎప్పుడు కూడా మనం ఇంకొకరిని అనే స్థితిలో ఉండాలి, మనం పొరపడకూడదు అనే స్థితిలో అమ్మాయిలు తయారవ్వండి. వింటున్నారా అమ్మాయిలు? నన్ను మీరు తెచ్చుకున్నా పర్లేదు, అమ్మాయిలు చెప్తున్నా. అమ్మాయిలు అలా ఉండాలి. మనం ఇంకొకరిని తప్పు చేయాలి కానీ మనం తప్పులో పడకూడదు. అబ్బాయిలు కూడా అంతే అనుకోవాలి. అబ్బాయిలు ఏమనుకోవాలి, అమ్మాయిల విషయంలో మనం తప్పులో పడకూడదు, మనం హై లెవెల్లోనే ఉండాలి అబ్బాయిలం అన్నట్టు అబ్బాయిలు ఉండాలి. అలా ఉన్నప్పుడే ధర్మం కాపాడబడుతుంది. లేకపోతే ఇలాంటి ఎవరిని పడితే దానికి అట్రాక్ట్ అయిపోతే ఇలాంటి ఇష్యూస్ కంపల్సరీ అవుతాయి. బండి సంజయ్ కొడుకులాగనో ఇంకా చెప్తున్నా, ఇలాంటి ఎన్నో సమాజంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా రిపీట్ అవ్వకూడదని కోరుకుందాం. సమాజం మంచి సమాజం చూడాలి. మనుషులలో మార్పు రావాలి. మనుషులలో మార్పు వస్తేనే సమాజం మారుతుంది, మంచిగా రాష్ట్రం బాగుంటుంది. మన తెలంగాణ ఇతరులకు ఆదర్శం కావాలి తప్పించి ఇతరులను చూసి మనం వాతలు పెట్టుకోకూడదు. పులి లాంటి బతకాలి. తెలంగాణ అంటే ఏంటి? తెలంగాణకు నేను ఒక బిరుదిస్తా. తెలంగాణ అంటే ఒక పులి మాదిరి లైఫ్ అనుభవించాలి. పులి ఏం చేస్తా తెలుసా? పులి ఏ గడ్డిని పడితే ఆ గడ్డిని తినే పులి కాదు. పులి ఎప్పుడు కూడా పులిలాగా బతకాలని ఎందుకు అంటున్నా అంటే, పులి ఎప్పుడు కూడా ముందు చూపు చూస్తుంది. ఆ పక్క చూపు ఈ పక్క చూపు చూడదు, ముందు చూపు చూస్తుంది. ఒక ఆలోచన, ఒక ప్లాన్ చెక్ చేసి, ఒక ప్లాన్కు చెక్ పెట్టిందంటే ఇంకా అదే సక్సెస్ అయ్యేంత వరకు అది పులి అలా ముందు చూపుకే పోతే తప్పించి పక్కకు తిరగడమో, ఇటు పక్కకు తిరగడమో, వెనక తిరగడమో చేయదు కూడా. గుర్తుపెట్టుకోండి పులి లక్షణాలు ఎలాగ ఉంటాయో అలా బ్రతకాలి ప్రతి ఒక్కరు కూడా. తెలంగాణ అంటే పులి బిడ్డలు అన్నట్టుగా ఉండాలి. తెలంగాణను చూసి పక్క వాళ్ళు నేర్చుకోవాలి తప్పించి పక్క దేశాల నుండో సంస్కృతో లేకపోతే పక్క రాష్ట్రాల సంస్కృతో తీసుకొచ్చి మనం రుద్దుకోకూడదు నాన్న. మనం రుద్దుకోకూడదు. అమ్మాయిలో చెప్తున్నా, అబ్బాయిలో చెప్తున్నా. మనల్ని తెలంగాణ పిల్లలు అంటే అరే పలానా తెలంగాణ రాష్ట్రం స్టేట్ పిల్లలు అంటే అలా ఉండాలి, హై లెవెల్లో ఉండాలి. తెలంగాణ అంటే, తెలంగాణ పిల్లలు అంటే, తెలంగాణ స్టూడెంట్స్ అంటే అలా ఉండాలి. అలా పేరు తెచ్చుకోండి. ప్రతి ఒక్కరూ కూడా మంచి లైఫ్ను లీడ్ చేయాలని, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. తప్పుల పడకండి, తప్పుదోవ పట్టకండి పిల్లలు.
నవ సమాజ నిర్మాతలు మీరే. ఇవాళ నిన్న ఇది కేటీఆర్ గారి ప్రోగ్రామ్ వచ్చింది, గ్రీన్వుడ్ స్కూల్లో జరిగిందా, మళ్ళీ ఇవాళ జరిగిందా మీటింగ్ అనేది ఎప్పుడు తెలియదు నాకు. పిల్లలు స్టూడెంట్స్ అందరూ కూడా నమస్కారం సార్ అనే బదులు వందే మాతరం అంటున్నారు. వందే మాతరం అంటే ఏంటిది? మీ తరానికి మీరే నమస్కరించుకుంటున్నారు. బాగుంది, బట్ మీ తరం ఎలా ఉండాలి? మీ తరానికి ఇంకా ఇతరులు సెల్యూట్ కొట్టేలా ఉండాలి లైఫ్ ఎప్పుడు కూడా, అలా ఉండాలి. కానీ స్టూడెంట్స్ లైఫ్ ఎప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి సమస్యలలో ఇరుక్కోకూడదు. పిచ్చి పిచ్చి సమాజానికి పిచ్చి పిచ్చి సమస్యలు తెచ్చిపెట్టకూడదు. పలానా స్టేట్లో అన్నట్టు ఇట్లానా పిల్లలు ఇలా ఉన్నారట అని చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది కదా. తెలంగాణ ఇజ్జత్ కాపాడుకోవాలి. అది బాధ్యత ఎవరిది? చదువుకునే ప్రతి ఒక్క పిల్లవాడిపై, ప్రతి ఒక్క అమ్మాయిపై బాధ్యత ఉన్నది, తెలంగాణ బాధ్యత. సమాజం అంటే ఏంటి? ప్రతి కొన్ని ఫ్యామిలీలు కలిస్తేనే కదా సమాజం. సమాజం ఎక్కడిది చెప్పండి? ఇప్పుడు మన ఫ్యామిలీ ఇంట్లో ఉన్నంత మనకి కుటుంబం. ఇల్లు దాటినామంటే సమాజంలోకి బయట అడుగు పెడుతున్నాం కదా. మరి అన్ని కుటుంబాలన్నీ కలిస్తేనే సమాజం. మరి కుటుంబాలన్నింటిలో మనం మెలుగుతూ ఉన్నప్పుడు ఎలా మెలగాలి? పరువుగా బ్రతకాలి, అర్థమైందా? విలువగా బతకాలి, గౌరవంగా బతకాలి. ఎవడు విలువిస్తాడో విలువీయడో అది పక్కకు పెట్టండి. మన అంతరాత్మ మనకి విలువియాలి. మన అంతరాత్మ మనల్ని గౌరవించాలి. మన అంతరాత్మ మనల్ని బేష్ అనిపించుకోవాలి. మనలో ఉన్నటువంటి పరమాత్మ మనల్ని బేష్ అనిపించాలి అనాలి. అంతకు మించి ఇంకెవడో మెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఇంకెవరో మనల్ని నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చెప్తున్నా, మనకు 100% మనకు హార్ట్ఫుల్గా చేస్తున్నామా? ఏ పని చేసినా మన అంతరాత్మ చెప్పేది కరెక్టేనా, మనం ఏమైనా తప్పు చేస్తున్నామా అని చెప్పేసి మనకు మనం ఒక 100 సార్లు క్వశ్చన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చేసుకోవాలి. అంతరాత్మకు మించిన శత్రువు ఇంకెవరు లేరు. మనం మంచిగా ఆలోచిస్తే మన అంతరాత్మ మంచి మిత్రుడవుతుంది. మనం మంచిగా ఆలోచించినప్పుడు మన అంతరాత్మే మనకు శత్రువు అవుతుంది. మనల్ని మనం ఎప్పుడు కూడా క్వశ్చన్ చేసుకోవాలి. అది 1కి 2కు 10 సార్లు 100 సార్లు క్వశ్చన్ చేసుకున్న తర్వాత అది 100% కరెక్టే, నేను చేసేది కరెక్టే అని అనిపించినప్పుడు మన 6th సెన్స్ చెప్తుంది కదా, ఇది 100% మనకు కరెక్టే అని అనిపించినప్పుడు ఇది ధర్మమే అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేసేస్తే అలా అంతే. ఎవడేమన్నా అనుకోని, ఎవడేమన్నా చూడని, ఎవరేమన్నా అనుకోని, అప్పుడు దేవుడు మెచ్చుతాడు ఖచ్చితంగా. పిల్లలు చెప్తున్న ఏంటంటే చేసే పని విషయంలో అంత అంకితమై చేయండి. ఏ విషయంలో అయినా కూడా హార్ట్ఫుల్గా చేయండి. ఏ విషయమైనా కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి సమస్యలలో మాత్రం ఇరుక్కుపోమాకండి. గుర్తుపెట్టుకోండి. ఎడ్యుకేటెడ్ పిల్లలందరికీ కూడా నేను నమస్కరించి చెప్తున్నా. మీరు పిల్లలు, చిన్నపిల్లల వయసులో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా పేరెంట్స్ కూడా చెప్తున్నా ఏంటంటే పిల్లల మనసెరిగి తిరగండి. పిల్లలు ఒక వయసుకు వచ్చిందంటే వాళ్ళకి సొసైటీలో ఏం జరుగుతున్నాయో అవి చెప్పి పంపించండి బయటికి. వీడికి చెప్తే వీడు చెడిపోతాడేమో, వీడికి ఇలాంటి విషయాలు చెప్తే వీడు చెడిపోతాడేమో, ఈ అమ్మాయిలకు ఇలాంటి విషయాలు చెప్పకూడదు, మీరు పక్కకు పోండి అని చెప్పేసి మనం మాట్లాడుకోవడాలు కాదు, పెద్దవాళ్ళం మాట్లాడుకోవడాలు కాదు. జరుగుతున్న ఇష్యూస్ చెప్పాలి వాడికి. ఇలాంటి ఇష్యూస్ జరుగుతానిరా బయట, ఇలాంటిది మన వరకు రాకుండా ఉంటే అదే మా భాగ్యం, జాగ్రత్త బిడ్డ అని చెప్పేసి అంటే వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాడు. చెప్పండి అలా. పేరెంట్స్ కూడా భయం ఎందుకు? పిల్లలకు భయపడడం ఎందుకు? పిల్లలు తల్లిదండ్రులకు భయపడాలి కానీ, అంతే కదా. ఓకే వ్యూవర్స్, అందరికీ నమస్కారం. విని ఆచరిస్తే ఇంకా సంతోషం, అదే మహాభాగ్యం. నాకు కూడా సమాజం మంచిగా ఉండాలని కోరుకుంటాం. ఇలాంటివి విన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. ఏంటి ఇలా తయారవుతున్నారు పిల్లలు అని చెప్పేసి. బయట పిల్లలు చూస్తే ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకోకూడదు చెడు ఎప్పుడు కూడా. మంచిని ఫాలో అవుతుండండి. ఓకే రైట్, థ్యాంక్ యూ.